ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన కాక. చాలా సంతోషం అండి. ప్రతిరోజు ఇలా దేవుని మాటలు ధ్యానించడం, అందరము చాలా చక్కగా ఉదయకాల సమయంలో లేవగానే ఒకరినొకరు బలపరచుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా. మరి ఉదయకాల సమయంలో కూడా ప్రతిరోజు లాగానే దేవుని మాటలు ధ్యానిద్దామా? దేవుని మాటలు మనతో ఉంటే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. మరి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనం. నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నీవు భయపడనక్కర్లేదు అంటున్నారు దేవుడు. ఆమె ఎంతమంది ఉదయకాల సమయంలో చాలా భయముతో, చాలా భయంకరమైన సమస్యలలో ఉండి వాటిని చూసి భయపడుతున్నారో అందరికీ దేవుడు తెలియజేస్తున్నారు, భయపడనక్కర్లేదు. ఏ ఆదరణ లేక, ఏ తోడు లేక, ఏ సహాయము లేక, ఒంటరిగా ఉండి చాలా భయంకరమైన వేదనని పడుతున్నావా ప్రియ సహోదర సహోదరి? ఎదురుగా ఉన్న వాళ్ళు నీ కుటుంబానికి చాలా భయంకరమైన శ్రమలను తీసుకొస్తున్నారేమో, సమస్యలు తీసుకొస్తున్నారేమో. పర్లేదు, దేవుడు నీకు నీవు అనుకుంటున్నావు నాకు ఎవరు లేరు, నాకు ఏ సహాయము లేదు అని అనుకుంటున్నావు. కానీ అద్భుతమైన శక్తివంతుడు నీకు ఆశ్రయుడుగా ఉన్నారు. ఆమేన్. అందుకే నేను అంటున్నారు, దేని చూసి భయపడద్దు, దేని చూసి దిగులు పడద్దు, నీకు భయం అక్కరలేదు అంటున్నారు. ఆమేన్. నిన్ను బాధించు వారందరినీ దేవుడు ఏం చేస్తారంటే నీకు దూరం చేస్తారు. ఆమేన్. వారి వల్ల నా జీవితానికి ఏమైపోతుందేమో అని, ఎదుటి వారి వల్ల నా కుటుంబం నాశనం అయిపోతుందేమో అని, ఇంత చక్కగా నీతిగా బ్రతుకుతున్నా ఎందుకు నాకు ఇంత పోరాటం అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ పక్షాన దేవుడు ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, ధైర్యంగా ఉండండి. భయపడద్దు. దేవుని కృప నీకు, నీ కుటుంబానికి ఎల్లప్పటికీ ఉంటుంది. ఆమె ధైర్యంగా ఉండు, భయపడద్దు. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నా, ఎదురుగా ఉన్న సమస్యని బట్టి నువ్వు భయపడుతూ ఉన్నా, దేవుడు అంటున్నారు ఆ సమస్య పెద్దది కాదే, దానికంటే గొప్పవాణి నేను. ఆ సమస్య మరి నేను ఎలా అయినా ఆ సమస్య నుండి నేను నిన్ను నడిపిస్తాను కదా, నీకు తోడుగా ఉన్నాను కదా, నీకు సహాయం చేసేవాడిని నేనే కదా. నీ ఎదురుగా ఉన్నవారు, నేను బాధించు వారందరినీ నేను మరి వారిపైన నీకు విజయం ఇవ్వలేనా? విజయాన్ని ఇచ్చే దేవుడిని, నీకు సహాయం చేసే దేవుడిని, నీకు తోడుగా ఉండే దేవుడిని అంటున్నారు. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎన్ని పోరాటాల మధ్యలో ఉన్నా, ఆర్థిక పోరాటంలో ఉన్నారేమో, లేకపోతే కుటుంబ పోరాటంలో ఉన్నారేమో, భయంకరమైన లోకంతో పోరాడుతున్నారేమో, ఏ విషయంలో పోరాడుతూ మరి నీ ఎదురుగా ఉన్న వ్యక్తిని బట్టి నువ్వు భయపడుతున్నా, ఎదురుగా ఉన్న వ్యక్తి గొప్పవాడు కాదు, నీలో ఉన్న, నాలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆమేన్. ఆయన ప్రతి పరిస్థితిని తారుమారు చేయగల సమర్థుడై ఉన్నారు. ధైర్యం తెచ్చుకోండి. ఆమేన్. ఆఫీస్లో నీకున్న కొలీగ్స్తో వారికి నీకు పడట్లేదు అనుకుంటా, వారు నువ్వు చక్కగా చేస్తున్నావని, లేకపోతే నువ్వు క్రైస్తవుడివను, లేకపోతే నువ్వు లేనివాడివను, ఇంకా ఎన్నో విషయాల్లో నేను కృంగతీస్తున్నారు కావచ్చు. కానీ వారిపైన విజయం నీకు దేవుడు ఇవ్వబోతున్నారు. లోకంలో ఉన్నవారు నేను చాలా బలహీనుడిగా చూస్తున్నారేమో, కానీ గుర్తుపెట్టుకో, నీలో ఉన్న దేవుడు గొప్పవాడు, బలవంతుడు. ఆమేన్. వారు కాదు. ఉదయకాల సమయంలో ఏ పోరాటాల మధ్యలో ఉన్నారో వాటికి విజయము దేవుడే. ఆమేన్. ఎన్నో కోర్టు సమస్యలతో మీరు ఉన్నారేమో, విరోధి నీకు చాలా భయంకరమైన విపత్తులను తీసుకొస్తున్నాడేమో, కానీ వాడిపైన కూడా విజయం దేవుందే. ఆమేన్. నీదే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ఏ విషయంలో భయపడనక్కర్లేదు.
ఆమేన్. దేవుడు యెహోవా నీకు తోడుగా ఉన్నారు. నీకు చక్కనైన రీతిలో దేవుడు అంటున్నారు చూడండి, మరొకసారి భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా నుందురు. ఆమేన్. వారిని దేవుడు తీసుకెళ్ళి అలా దూరంగా పెట్టేస్తారు. నీకు ఏ హాని కలగకుండా, నీకు ఏ భయంకరమైన శోధన కలగకుండా, శ్రమ రాకుండా, కష్టము రాకుండా దేవుడే చాలా చక్కగా తన హస్తాలతో నేను ప్రొటెక్ట్ చేయబోతున్నారు. ఆమేన్. ఉదయకాల సమయంలో చక్కని మాటలు పట్టుకుని మరి ముందుకు సాగుదామా? ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని మీ మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం స్వామి. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి. ఉదయకాల సమయంలో ఎంతమందితో నిస్సాయ స్థితిలో ఉండి, ఒంటరి స్థితిలో ఉండి, అయా ఇదిగోండి మీ ఉదయకాల సమయం మాటలు ధ్యానిస్తున్నారో ప్రభా, అట్టి వారందరికీ కూడా ప్రభా మీ మాటలు ఎంతగానో ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి. ఉదయకాల సమయంలో అందరితో మీరు మాట్లాడుతున్నారు, భయం అక్కర్లేదు అంటున్నావయ్యా ప్రభా. ఎంతమంది అయితే భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నారో వారికి మీరే తోడుగా ఉండండి, సహాయం చేయండి, వారి భయాన్ని తొలగించండి, వారికి ఉన్న దిగులు తొలగించండి. అద్భుతమైన నీవు వారితో ఉన్నారనే విశ్వాసంతో ముందుకు సాగుతురు కాక, ప్రతి పోరాటం పైన విజయం కలుగును కాక అని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో వారికి మీరే సహాయం చేయండి. అయా ప్రభా, ఇదిగో అనాథులుగా, అయా విధవరాలుగా ఎంతమంది ఉన్నారో, నిస్సాయ స్థితిలో ఉన్నారో వారికి మీరే సహాయకుడిగా ఉండమని వేడుకున్నాం. మరి పోషణ విషయంలో అన్నింటిలో మీరు తోడుగా ఉండండి. అలాగే ఉదయకాల సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును కాక అని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది హాస్పిటల్స్లో ప్రభా ఇదిగోండి అనారోగ్య పరిస్థితిలో ఉండి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారో ప్రభా, మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తు దేవుడవు నీవే కదా. మీరే ప్రభా తోడుగా ఉండండి, బ్లెస్ చేయండి, ఆరోగ్యకరంగా మీరు మార్చండి. అలాగే ఉదయకాల సమయంలో ఇలాగనే ప్రతిరోజు ప్రభా మీ మాటలతో మేము ముందుకు సాగుదుము కాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయా, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.